రాష్ట్ర నాగపుల ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా పోలీసులు హై టెన్షన్ నెలకొని 144 సెక్షన్ అమలు చేశారు. కొన్ని పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే కనుక మార్చి 17, 2025 నిన్న ఉదయాన్నే కొన్ని హిందూ సంఘాలు నాగపూర్లోని మహాల్ ప్రాంతంలో ఒక నిరసన కార్యక్రమం పిలుపునిచ్చాయి. దాంట్లో ఏంటి ఆ నిరసన కార్యక్రమం గల ముఖ్య కారణం అనంటే సంభాజీనగర్లో ఉన్నటువంటి ఔరంగజేబ్ సంబంధించినటువంటి మసీద్ ఆ యొక్క సమాధిని ఔరంగజేబ్ సమాధిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు, ఆందోళన చేపట్టారు, నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంత ఆ వివాదం అప్పుడే మొదలైందని చెప్పుకోవాలి. ఆ తర్వాత కొంత సాయంత్రానికల్లా ఏకంగా ముస్లింలకు సంబంధించినటువంటి హోలీ బుక్ అయినటువంటి ఖురాన్ని కూడా దగ్ధం చేశారు అని చెప్పి ఒక వార్త ప్రచారం జరిగింది. వాస్తవానికి దగ్ధం జరిగిందనేది తెలుస్తోంది, కానీ పోలీసులు మాత్రం అటువంటి ఏది అంతా కూడా పుకారని చెప్తున్నారు. సో అక్కడి నుంచి అసలు వివాదం మొదలైంది. సాయంత్రం నుంచి కూడా రెండు మతాలకు సంబంధించినటువంటి ఒక యుద్ధంగా కొనసాగింది. ఇరు పక్షాల నుంచి ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడం, ఒకసారిగా రోడ్లపైకి ఎక్కి ఆ వాహనాలను దగ్ధం చేయడం, వాహనాలను నిప్పంటించడం, చాలా పెద్ద మొత్తంలో పోలీసుల పైన రాళ్ళు రువ్వడం, పోలీసులకు కూడా చాలామంది గాయాలయ్యాయి. రోడ్డు పైన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా కనిపించిన వాహనాన్నిటి కూడా అద్దాలు పగలగొట్టడం, కొన్ని జేసీబీలకి పెట్రోల్ పోసి నిప్పంటించడం, రకరకాలుగా ఒక ఉద్రిక్తతల పరిస్థితి దారితీసింది, పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఔరంగజేబ్ మసీదుని కూల్చివేయడం చెప్పి ఉదయాన్నే నిరసన వ్యక్తం చేయడం, సాయంత్రానికల్లా ఇంతటి పరిస్థితి దారితీయడం, రెండు మతాల మధ్య ఒక్కసారిగా అగ్గిరాజుకోవడం అనేది చాలా ఉద్రిక్తలు దారితీసింది. ఈ విషయంపైన పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కలిగించే విధంగా లాఠీ చార్జ్ కూడా చేశారు. పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి, రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాల మధ్య వారు ముఖ్యంగా ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులైతే రోడ్డుకెక్కి అనేక రకాలుగా అక్కడ నానా బీభత్సాన్ని సృష్టించారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అదంతా కూడా నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటనకు సంబంధించి దృశ్యాలు. సో రోడ్లపైన పదుల సంఖ్యలో అక్కడ పోలీసులు చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ రవీందర్ సింగల్ ఈ విషయాన్ని పోలీస్ అధికారులకు సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తామని చెప్తూనే నాగపూర్ ప్రజల్ని కూడా హెచ్చరించారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, మీరెవరు కూడా బయటికి రాకండి, దయచేసి మాకు సహకరించినట్టు కూడా అని చెప్పుకొచ్చారు. ఇక రవీందర్ సింగల్ చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. ఎవరైతే ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్న వారిపైన వారి శిక్షలు విధిస్తాము, వారిని అరెస్ట్ చేస్తాము, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అక్కడ ఈ ఘటనకు సంబంధించి డీసీపీ అర్చిత్ చందక్ కూడా ఈ సిచ్యువేషన్ని కన్ఫర్మ్ చేశారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రజెంట్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు విజువల్స్ని. ప్రజెంట్ మహాల్ ఏరియాలో, నాగపూర్ మహాల్ ఏరియాలో ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. మరోవైపుగా హస్నాపూర్లో కూడా ఇదే ఉద్రిక్తతలు జరిగాయి. చాలా పెద్ద మొత్తంలో ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు, అక్కడ వాహనాలని దగ్ధం చేశారు, నిప్పంటించారు. ఈ రకమైన సిచ్యువేషన్ నుంచి కాస్త ఇప్పుడిప్పుడే నాగపూర్ కోలుకుంటోంది. నాగపూర్లో ఉద్రిక్తత పరిస్థితి కొంత పోలీస్ అదుపులోకి తీసుకొచ్చారు, 144 సెక్షన్ అమల్లో తీసుకొచ్చారు, లాఠీ చార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించామని చెప్తున్నారు పోలీసులు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగం జరిగిందనంటే అక్కడ ఎంతటి పరిస్థితి తలెత్తుందో అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ నాగపూర్లో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడికక్కడ పోలీసులు లాఠీలు పట్టుకొని ఎవరైనా ఇంకా ఆందోళనకారు రోడ్డుకు పై కనుక వస్తే వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చినటువంటి ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూసాం. అయితే మరోవైపుగా పోలీస్ అధికారులు వారి యొక్క చర్యలు పాల్పడుతున్న నేపథ్యంలో వారిపైన కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, వారిపైన కూడా రాళ్ళు రువ్వారు. కొంతమంది ఆందోళనకారులు నిప్పంటించిన నేపథ్యంలో ఒకదానికొకటి వాహనానికి నిప్పంటుకొని చాలా దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది చేరుకొని ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేసే క్రమంలో ఒక ఫైర్ సిబ్బందికి కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సో ప్రెసిడెంట్ నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ కూడా చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు నాగపూర్లో, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంతటి స్థాయిలో ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరం అంటున్నారు ఆయన. డ్యూ టు సర్టెన్ రూమర్స్, కొన్ని ప్రచారాల కారణం, కొన్ని ఫేక్ ప్రచారాల కారణంగానే ఇంతటి పరిస్థితి దారితీస్తుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా ప్రజెంట్ పీస్ఫుల్గా నాగపూర్ని ఉంచాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందంటూ ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఆయన ఒక వీడియో బైట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రజెంట్ అయితే అటు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకి, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకి పోలీసు అధికారులు చేపట్టినటువంటి చర్యల నిమిత్తం నాగపూర్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడిప్పుడే నాగపూర్ కోలుకుంటోంది, సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తాన అనుమానంతో పోలీసులు అక్కడక్కడ పహారా కొనసాగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, అసలు ఏం జరిగింది? ప్రజెంట్ నాగపూర్ సిచ్యువేషన్ ఏంటి? మనోజ్, ఏదైతే నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద జరిపిన ఆందోళనకు సంబంధించిన అంశం పైన ఇప్పటికే
మహారాష్ట్ర నాగపూర్ లో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. 10 పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. నాగపూర్ నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే రెండు వర్గాల మధ్య ఏదైతే ఘర్షణ జరిగిందో ఆ ఘర్షణకు సంబంధించిన వాతావరణం కనుక చూస్తే ఒక మత గ్రంథానికి సంబంధించి మంటలు తగలబెట్టారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు అందడం జరిగింది. అయితే ఇది నిజమని నమ్మిన మరో వర్గం మాత్రం మహల్ ప్రాంతంలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ యొక్క ఉధృతలను తగ్గించేందుకు, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీమ్ ను అదేవిధంగా రాష్ట్ర రిజర్వ్ బలగాలను కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. 144 సెక్షన్ విధించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే చిట్నీస్ పార్క్ వద్ద పోలీసుల పైన కూడా ఆందోళనకారులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడం తోటి ఒక పరిస్థితి అయితే అదుపు తప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనిపైన బజరంగ్ దళ్ మాత్రం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మేము ఎటువంటి మత గ్రంథాన్ని తగలబెట్టలేదు, కేవలం ఔరంగజేబు దిష్టి బొమ్మను మాత్రమే దగ్ధం చేశామంటూ కూడా వాళ్ళు కొంత క్లారిటీ ఇచ్చే పరిస్థితి చేశారు. అప్పటికే పరిస్థితి కూడా చేయి దాటడం జరిగింది. అయితే సమాధిని ఇక్కడ ఉంచకూడదు, కూల్చేస్తామంటూ కూడా విశ్వ హిందూ పరిషత్ చేసిన ప్రకటనతోటి ఈ యొక్క ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల విడుదలైన ఒక బాలీవుడ్ సినిమాకు సంబంధించిన అంశం తోటి ఈ యొక్క ఘర్షణ అయితే తలెత్తిన పరిస్థితి ఉంది. ఔరంగజేబు సమాధికి సంబంధించి కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా బజరంగ్ దళ్ నాయకులు అయితే ఒక్కసారిగా చెప్పడం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉండే మహల్ ప్రాంతంలోనే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన లాఠీ చార్జ్ కావచ్చు, బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించడం జరిగింది. అయితే ఈ క్రమంలో 15 మందిని వరకు కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. అయితే కొత్వాలి గణేష్పేట ప్రాంతంలో కూడా ఈ యొక్క ఘర్షణలు వ్యాపించడంతో అల్లర్లను తగ్గించేందుకు కూంబింగ్ చేపడుతున్న డీసీపీ నికేతన్ కదం కు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. మరో 2 పోలీసులకు కూడా గాయాలవ్వడం జరిగింది. అయితే పరిస్థితిని మాత్రం ప్రస్తుతం కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నెలకొల్పే దిశగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలి, నాగపూర్ ప్రశాంతమైన నగరం, ఇక్కడి ప్రజలు ఒకరికొకరు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న వాతావరణం ఉండేది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మీరు రూమర్స్ నమ్మకూడదు అంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే బజరంగ్ దళ్ కార్యకర్తలు ఏదైతే శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద చేసిన ఆందోళన తర్వాతనే పరిస్థితులు అయితే అదుపు తప్పినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మత గ్రంథాన్ని తగలబెట్టారన్న వదంతులు ఒక్కసారిగా వ్యాపించడం చోటి ఈ యొక్క ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అదేవిధంగా రాష్ట్ర రిజర్వ్ బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించి పలు చోట్ల 144 సెక్షన్ ను విధించడం జరిగింది. నిరసనకారులను అయితే ప్రస్తుతం చెదరగొట్టి అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకువచ్చే దిశగా అయితే పోలీసులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీంట్లో కేంద్రం కూడా కొంత ప్రకటన చేయడం జరిగింది. నితిన్ గడ్కర్ సైతం ఈ యొక్క ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా అయితే ప్రజలను కోరడం జరిగింది. ఏదేమైనా బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన చిత్రానికి సంబంధించి ఛత్రపతి శివాజీ మహారాజు తనయుడిని అత్యంత క్రూరంగా హింసించి చంపిన వ్యక్తి ఔరంగజేబు, అటువంటి వ్యక్తి సమాధి ఇక్కడ ఉండడానికి వీలు లేదంటూ కూడా ఇటు విహెచ్పి బజరంగ్ దళ్ ఆందోళన అయితే చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అయితే ప్రస్తుతం పరిస్థితులు అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకైతే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు చెప్పొచ్చు. ఈ ఘర్షణలో ఎవరెవరిపైన కేసులు నమోదయ్యాయి, వారికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? ప్రస్తుతం 15 మందిని మాత్రం ఈ యొక్క ఘర్షణలో తీవ్రంగా ఎవరైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కావచ్చు, ఆందోళనలో మొదట పాల్పంచుకున్న వ్యక్తులను 15 మందిని గుర్తించి అయితే ప్రస్తుతం వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వాళ్ళందరిపైన కూడా ప్రస్తుతం ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజెస్ కావచ్చు, అదేవిధంగా ప్రసార మాధ్యమాలలో ప్రసారమైన విజువల్స్ ను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పరిగణనలో తీసుకొని ప్రతిదీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కేవలం ఔరంగజేబు సంబంధించిన దిష్టి బొమ్మ దగ్ధమైందా, లేదంటే రూమర్లు వచ్చిన విధంగా మత గ్రంథానికి సంబంధించిన గ్రంథాన్ని కూడా తగులుబెట్టారన్న అంశం పైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆచితూచి కొంచెం వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మరొక మారు దీనిపైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత పోలీసులు గోప్యత అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాడిలో ఇప్పటి వరకు 30 మంది పోలీసులకు గాయాలైనట్టుగా, 25 వాహనాలు ధ్వంసమైనట్టుగా కూడా చెప్తుంది. అయితే వివిధ ప్రాంతాల్లో, కేవలం ఒకే ప్రాంతంలో కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా దాదాపు 70 మంది ఆందోళనకారులను అయితే ప్రస్తుతం పోలీసులు
అరెస్ట్ చేశారు. మత గ్రంథం తగలబెట్టారా లేదా అన్న దానిపైన అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఔరంగజేబ్ సమాధి వద్ద విహెచ్పి బజరంగ్ దళ్ మరొక మారు వచ్చి అక్కడ నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తారన్న వార్తతో అయితే ప్రస్తుతం పూర్తిగా ఆ ప్రాంతాన్ని అయితే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా అయితే పహారా కాస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మనోజ్. రైట్ గోపి. సో మహారాష్ట్ర నాగపూర్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ఉద్రిక్త పరిస్థితులు గల కారణం ఏంటంటే ఔరంగజేబ్ సమాధిని అక్కడి నుంచి తొలగించాలని ఉదయాన్నే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున వారంతా కూడా ఆందోళన చేపట్టడం, ఆ తర్వాత ఔరంగజేబ్ సంబంధించి దిష్టి బొమ్మను తగలబెట్టామని అటు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు చెప్తున్నారు. కానీ దానికి సంబంధించి ఒక వర్గం వారు కావాలనే పుకార్లు పుట్టించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి వెళ్ళిపోయి ఏకంగా ముస్లింలకు సంబంధించి హోలీ బుక్ అయినటువంటి ఖురాన్ని తగలబెట్టారని కేసు నమోదైన నేపథ్యంలో ఈ పుకార్ అనేది చక్కర్లు కొట్టి ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు దారితీసి నేపథ్యంలో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు సాయంత్రానికి కల్లా పెద్ద ఎత్తున గుమికూడిపై రోడ్లపైకి చేరిపోయి బండ్లను తగలబెట్టడము, అట్ ది సేమ్ టైం కార్లను తగలబెట్టడము, అక్కడ ఉన్నటువంటి కడబడినటువంటి కార్లన్నింటిపైన అద్దాలు పగలగొట్టడము ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. నాగపూర్ మహాల్ ఏరియా మొత్తం కూడా ఉద్రిక్తలు దారితీసింది. ఆ తర్వాత దాని కంటిన్యూషన్లో హస్నాపూర్ కూడా ఈ రకమైన ఉద్రిక్తత పరిస్థితులు దారితీశాయి. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చినటువంటి మతానికి సంబంధించిన వర్గీయులు మొత్తం కూడా కర్రలతో రాడ్లతో అక్కడికి చేరుకొని కనబడ్డ వారందరూ కూడా కొట్టుకోవడం, ఆ తర్వాత రాళ్లతో దాడి చేయడం, పోలీసులు కొంత అదుపు చేసే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన రాళ్ళు రువ్వడం, ఆ వాహనాలని దగ్ధించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల వాహనాల దగ్ధానికి సంబంధించిన అంశం పైన ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంటే కూడా ఫైర్ సిబ్బంది పైన కూడా దాడి చేసి వారిని కూడా గాయపరిచారు. 10 మందికి పైగా పోలీస్ అధికారులకి ఫైర్ సిబ్బందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే సుమారుగా 10-15 మంది అదుపులో తీసుకున్నారు. ప్రజెంట్ అయితే నాగపూర్ సిచ్యువేషన్ కొంత కంట్రోల్లోకి వచ్చింది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా దృశ్యాల్లో నాగపూర్లో కొంత కరెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. పదుల సంఖ్యలో పోలీస్ పహారా కొనసాగిస్తున్నారు. పోలీస్ వాహనాలు అక్కడ ఉన్న ఎవరైనా కనుక అనుమానాస్పదంగా ఇంకా ఉద్రిక్తతలు దారితీసే విధంగా ఆందోళన చేసేటువంటి పరిస్థితి కనుక ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలంటే కూడా పోలీసులకి అటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆదేశాలు జారీ చేశారు. సిపి కూడా ఈ రకమైన ఆదేశాలను జారీ చేశారు. యూనియన్ మినిస్టర్ నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ ఎప్పుడు కూడా నాగపూర్ చాలా ప్రశాంతతమైన వాతావరణంలో ఉండేది, కానీ ఇటువంటి పరిస్థితుల గల కారణాలు ఏంటి అంటూ పోలీసులని వెంటనే తెలుసుకొని వారిని చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటుగా నాగపూర్ ప్రజానికాన్ని కూడా నేను కోరుతున్నాను, దయచేసి కొంత పీస్ని మెయింటైన్ చేయండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మీరు చర్యలు ఉండకూడదు అంటూ కూడా ఆయన ఒక వీడియో బైట్ ద్వారా నాగపూర్ ప్రజానికాన్ని కోరుకొచ్చారు. సో ప్రెసెంట్ కంట్రోల్లో అయితే ఉన్న సిచ్యువేషన్, ఇంకా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు దారి తీయకుండా పోలీసు అయితే పహారా కొనసాగిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.